హాయ్ అండి, నేను మీ గోదావరి పిల్ల. ఏంటక్క పొద్దు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు దాంతోపాటు తోలంతా చింతపండు పట్టుకుని కూర్చున్నాం అనుకుంటున్నారా? ఏం లేదండి, వాళ్ళ కుకింగ్ వీడియో చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మా తూర్పు అన్ని నీళ్ళలో వేస్తున్నాను చూస్తున్నారా? ఉల్లిపాయలు తొక్కలు తీయకుండా వేసాం అనుకోండి, పలిచేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తొక్కలు తీయకుండానే అందులో వేసేసాను. ఎందుకంటే నీళ్ళలో వేసి చూడండి, అంటే ఒక ముగ్గురికి అనుకోండి 4 ఉల్లిపాయలు సరిపోతాయి పెద్ద సైజు నానబెట్టాను. అదే నేను 5గురికి వండుతున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 8 తీసుకున్నాను. బొడ్డు లోపలికల్లా కట్ చేయాలండి, బొడ్డు లోపలికల్లా కట్ చేయకపోతే చాక్ కనిపించట్లేదు, అందుకని లోపలికల్లా కట్ చేసి తీస్తున్నాను అన్నమాట. ఫేవరెట్ చూడండి ఎలా తీసుకున్నాను. దాంతో ఏంటి కామెడీ వీడియో తీసే అక్క నేను ఈ రోజు కుకింగ్ లో పడ్డది అనుకున్నారా? నేను చెప్పాను కదండి మీకోసం కుకింగ్ స్టడీ కామెడీ సీరియస్ ఏం కావాలంటే ఆ వీడియోస్ చేస్తానండి. అందుకని ఈ రోజు కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాచులర్ కోసం చిన్న కర్రీ అనమాట. బ్యాచులర్స్ అంటే ఏంటంటే ఇది తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ అండి. కూర ఏం లేకపోయినా సరే ఇది వండేసుకుంటే సరిపోద్ది. అలానే ఉల్లిపాయ ముక్కల కూర మాత్రం కాదండి, కూర చూస్తారు కదా మీరే. ఇంత సోది చెప్తున్నా గానీ ఏం కూర చెప్పట్లేదేంటి అక్క అనుకుంటున్నారా? చెప్తానండి, సర్ప్రైజ్. అది ముందు ఉల్లిపాయలన్నీ ఒలిసేసుకుని సన్నగా చాప్ చేసుకోవాలి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నూనెలో వేసినప్పుడు బాగా మగ్గాలి కదా. పెద్ద అయితే తొందరగా మగ్గవు, అదే చిన్నవి అనుకోండి తొందరగా మగ్గుతాయి. కాబట్టి చిన్నవి కోస్తున్నాను అనమాట. చిన్నగా ఏంటి నైఫ్ ఉందా లేదా అని చూస్తున్నారా? చిన్ని నైఫ్ కానీ నాకు చాలా ఇష్టం, అది బాగా సన్నగా వస్తాయి అనమాట. అందుకని చిన్ని నైఫ్ తో కోస్తున్నాను, చాలా తొందరగా అవుతుందని చిన్ని నైఫ్ తో కోస్తున్నాను అనమాట. 8 ఉల్లిపాయలు అలా చాప్ చేసుకుంటూ నెక్స్ట్ ఒక 4 పచ్చిమిరపకాయలు 2 టమాటాలు సరిపోతాయండి. చింతపండు పప్పు టమాటా అంతా వచ్చేస్తుంది శుభ్రంగా. నాకు చిన్న డౌట్ అండి, నా వాయిస్ బాగోదేమో, అందుకని నేను ఎక్కువ వాయిస్ చెప్పకుండా కామెడీ మాత్రమే చేస్తున్నాను. చాలా ఏంటంటే తారు రోడ్డు మీద రేగ డబ్బాతో గీకినట్టు ఉంటదేమో నా వాయిస్, చిన్న డౌట్. పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటా అన్ని కట్ చేసి ఉంటాను. తారు రోడ్డు మీద మనం డైరెక్ట్ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి ఏంటో అక్క మెసేజ్ చేయలేదో ఇంకా కట్ చేస్తాను. ఎంతసేపు కట్ చేస్తావు అక్క అనుకుంటున్నారా? కట్ చేస్తాను తొందరగానే కట్ చేస్తాను కదా. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కట్ చేయాలి. టమాటాలు కూడా బొడ్డు తీసేయండి. ఈ మధ్యలో ఆ బొడ్డు తీయకపోతే దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది, అందుకని బొడ్డు కూడా నేను తొందరగా కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసుకుంటున్నాను చూడండి, కట్ చేస్తూ జీవితంలో ఎంత కష్టపడినా కడుపులో తిండి కోసమే కదండి వండుకునేది. ఏదో రుచిగా వండుకోవాలి, కంగారు ఆకలి పెద్దగా వండుకుని వెళ్ళిపోదామంటే ఎలా కుదురుతుంది? చాలా టేస్ట్గా ఇష్టంగా వండితే మన మగవాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అందుకని ఏది వండినా సరే చాలా ఇష్టంగా వండాలి, మనం ఇష్టంగా వండి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. అయినా చాలా తొందరగా అయిపోయే కూరలు ఉన్నాయండి మనకి. వంకాయ చాలా తొందరగా అయిపోయింది ఫాస్ట్గా. పప్పు టమాటా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో వేస్తే. పప్పు టమాటా అయిపోయింది. అలాంటి ఫాస్ట్ కూరలు కూరే చేసుకుంటాం. అందుకే మీకు చూపించామని నేను ఇవాళ ఈ కూరది స్టార్ట్ చేశానండి. ఏంటంటే మీ అందరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఉపాధి హామీలో పేర్లు ఉన్న వాళ్ళ కూడా ఉపాధి హామీ ఆఫీస్కి వెళ్ళి వేలు ముద్ర వేయాలి. చూడండి చూపించినప్పుడు బూందీ కూర అనమాట మనం వండబోయేదండి. చాలా మంది అయితే తెలుసు, కానీ మిగిలిన టైప్ వాళ్ళకి ఎందుకంటే ఒక 3 డొక్కులు ఆయిల్, అంటే నేను 5గురికి వదులుతున్నాను కాబట్టి 3 డొక్కలు ఆయిల్ వేసుకున్నాను. అదే మీరు 2-3కి వండుకుంటే ఒక 2 డొక్కలు ఆయిల్ సరిపోతుంది అనమాట. వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కించాలి చూడాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో నేనైతే హ్యాండ్ పెట్టి చూస్తాను. మీరు చూసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిందని చూసాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు ఏంటంటే మనం చాప్ చేసుకున్న టమాటా అన్ని వేసేసి బాగా అన్ని పూర్తిగా వేసేసి బాగా కలపాలండి. మా తూర్పు గోదావరి వంటలో చాలా టేస్ట్ వేసాను. బాగా కలపాలండి. వేసిన తర్వాత కాల్లో శుభ్రంగా కలిపి బాగా కలిపి మమకారంతో పాటు కలుపుతూనే ఉండాలి. అలా కలిపి బాగా వండుతారని మూత పెట్టేయాలి అనమాట. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి.
దాని మీద మూత పెట్టేసాను. మూత పెట్టాను. మనకి ఏంటంటే మగ్గడానికి చిన్న చిట్కా తర్వాత మనకు ఉల్లిపాయ మగ్గాలి కదా, చిన్న చిట్కా ఉందన్నమాట. ఏంటంటే నేను ఏం చేస్తానంటే కూరకు సరిపడా ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి మూత పెట్టేసాను. అందుకనే చూడండి నేను మగ్గుతూ ఉంటుంది కర్రీకి సరిపడా మగ్గాలి కూడా వేసేసాను. 2 స్పూన్లు సాల్ట్ వేసి తొందరగా బాగా కలిపాను కాబట్టి కలిపేసి మూత పెడతాను. కొంచెం తొందరగా మగ్గుతాయి. మూత పెట్టేసి మూత పెట్టాడు మగ్గనిస్తాను. లోపు నేను మా మేనల్లుడికి ఏం చేశానంటే మా మేనల్లుడికి వాడితో ఆడుకుంటున్నాను చక్కగా. చిన్నోడు కదా వాడు చాలా బాగా ఆడతాడు. చూడండి వాడి కలర్కి నా కలర్కి కొంచెం తేడా ఉందనుకోండి. చూడండి బండ్లా కనిపిస్తాడు వాడు ఎందుకంటే వాడు నా పక్కన నా కలర్ వేరు, వాడు ప్యూర్ వైట్ కూడా నేను బ్లాక్ ఉంటాను అనమాట. కానీ వాడు నాతో చాలా బాగా ఆడుకుంటాడు. మా తమ్ముడు గారు అబ్బాయి మా మేనల్లుడు ఆడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మని చూసారంటే మళ్ళీ మొదలెట్టాడు. నా దగ్గర ఆడవాడు కానీ వాళ్ళ అమ్మగాని వచ్చిందంటే అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి కూర చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా మగ్గాయి ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి మగ్గిన ఉల్లిపాయలు మనకి బాగా ఒకసారి కలుపుకొని కొంచెం తగినంత సాల్ట్ మగ్గనిస్తున్నాను. ఆల్రెడీ వేస్తాం సాల్ట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు కారం వేస్తాం అన్నమాట. కలిపాను కారం ఒక 2 స్పూన్లు కారం తాడుతుంటే కొంచెం వడగట్టిందండి ఉల్లిపాయ మగ్గినాయి కాబట్టి 2 స్పూన్ల కారం, ఒక చిటికెడు పసుపు వేసుకుని బాగా కలియబెట్టాలి. చిటికెడంతా పసుపు, చిటికెడు పసుపు వేసి కూడా బాగా కలపాలి. బాగా కలిపి బాగా కలపాలండి. సరే బాగా కలపాలి. ఉల్లిపాయలకి పట్టే విధంగా సాల్ట్ ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. పట్టే విధంగా బాగా కలిపి అప్పుడు తగిన నీళ్ళు విధంగా బాగా కలిపి అంటే సరిపడా వాటర్ వేయాలి. అంటే సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోదు. ఉల్లిపాయలు మగ్గి అంత వాటర్ వేసుకుంటే సరిపోద్ది. దాన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి శుభ్రంగానే దాని మీద మూత పెట్టేయాలి. బాగా కలిపేసి దాని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని మగ్గి లోపల మనం ఏం చేస్తామంటే ఈ బూందీ కూరలు ఎడ్చెనక్కాయలు ఉంటాయి కదా, ఎడ్చెనగుళ్ళు అవి ఏరేద్దాం. అంటే నాకు ఇష్టం ఉంది కూరలో కాబట్టి ఎడ్చెనగుళ్ళు వేరేస్తాను. మీకు ఇష్టం అనుకుంటే వేసుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గి చూడండి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుంటేనే మనకు బూందీ కూర టేస్ట్ ఉండదండి. అందుకనే చింతపండు రసం వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకోలేదు కొంచెం వేసుకున్నాము. కొంచెం నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకుని వేసుకోవాలి. అప్పుడు దాని వల్ల రసం అంతా కూర్చొని వస్తుంది అనమాట. చక్కగా వేసేసుకుని కాస్త మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి. మూత పెట్టేసాక ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలండి. ఈసారి ఉప్పు చూస్తున్నాను నేను, అంటే ముందు కొంచెం వేసాను కదా, సరిపోయిందా లేదా ఫస్ట్ చేస్తున్నాను. సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకుందాం సరిపడగానే కూరకు సరిపడగానే. ఉప్పు చూసుకోకపోతే మళ్ళీ చప్పగా ఉంటుంది తినే టైంలో. మళ్ళీ ఒకసారి చూస్తే చప్పగా వేసుకోవాలి. ఒకసారి చూసుకుని సరిపడా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ చూసుకోవడమే. ఈసారి సరిపోయిందండి. ఎందుకని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చూడండి. దగ్గర పడి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇందాక నుంచి బూందీ కూర చూస్తున్నారు కదా, ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మొత్తం కర్రీ అంతా అయిపోయాక మనం అనేటప్పుడు మాత్రమే వేసుకోవాలి బూందీ, లేకపోతే బాగా ఉడుకుతాయి. పాకంలో అయిపోయి అసలు కూరలో బూందీ కనిపించదు. దించే ముందు వేసుకుని అలాగా మనం కలపకూడదండి, పైన అలా ఉంచాలి. అలా చూసారు కదా, ఆ విధంగా ఉంచి మూత పెట్టుకోవాలి. జస్ట్ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. తీసి చూస్తే తర్వాత కలిపి కలపాలి. 2 మినిట్స్ అయిపోయింది చూడండి, చక్కగా వచ్చింది కర్రీ. స్టవ్ కట్టేసి మంచిగా వచ్చింది కదా. 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత తీసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆవిరికి ఆ బూందీ మిగిలింది ఏదైనా వచ్చేస్తుంది. స్టవ్ కట్టేసి ఎందుకంటే ఉడుకుతుంది. మళ్ళీ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.